Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? జోష్ కొంచెం వాల్యూమ్ లో పెంచాలి. మాకేది నాదేమో డబుల్ పిచ్ లో వస్తుంది, మీరు సింగిల్ పిచ్ లో వస్తుంది. సో హౌ యూ ఫీల్ అండి, అంటే ఎంతమందిని వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడము, సినిమా కంప్లీట్ చేయడము, సినిమాని థియేటర్లో రిలీజ్ చేయడము ఎలా అనిపించింది అంటే ఏం చెప్తారు? చాలా అంటే ఏమంటారండి, చాలా బాగా అనిపించింది సినిమా ఫైనల్గా రిలీజ్ అయినందుకు. అంటే చాలామంది సినిమాని స్టార్ట్ చేయడం, ఎలా స్టార్ట్ చేయాలి, అవకాశం ఎలా వస్తుంది, డైరెక్షన్ ఫస్ట్ ఫిల్మ్ ఎలా చేయాలి, వీటి మీద ఎక్కువ ఉంటుంది. నాకేంటంటే అండి, వన్స్ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుండి రిలీజ్ అయ్యేంత వరకు ఎక్కడ బ్రేక్ లేకుండా ఈ షూట్ అలాగే ఎక్కడ బ్రేక్, ఏ షెడ్యూల్ ఖాళీ లేదు, బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్. అవునండి, సూపర్. మామూలుగా ఫస్ట్ ఆ ముగ్గురు క్యారెక్టర్లో ఫస్ట్ ఎవరిని ఫైండ్ అవుట్ చేశారు? ఫస్ట్ ముగ్గురులోనండి, ముగ్గురులో ఫస్ట్ మన రాజ్ కుమార్ కసిరెడ్డి గారిని, అంటే కసిరెడ్డి గారిని ఫైండ్ అవుట్ చేశారా? హీరో మన గోవింద్ క్యారెక్టర్ కళ్యాణ్ ని తర్వాత సప్తగిరి అన్న. ఫస్ట్ ఏంటంటే నేను ముందు ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారికి చెప్పక ముందు నేను బయట వేరే ట్రై చేశాను అనమాట. ఓకే, వేరే ప్రొడ్యూసర్స్ ని ట్రై చేశారు. ట్రై చేశాను. ఆ ట్రయల్స్ లో ఉన్నప్పుడు రాజ్ కుమార్ గారిని కలిసాను అనమాట. ఓకే, అంటే ఈ ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ అవ్వకముందే ఆయన కలిసి ఒక రోజు వెళ్ళి మధ్యాహ్నం, ఆయన వేరే షూట్ లో ఉన్నాను, మధ్యాహ్నం లేస్తాను అప్పుడు రండి అని చెప్పారు. వెళ్ళి కలిసి కథ చెప్పానండి. కథ చాలా బాగుంది, బాగా రాసుకున్నారు, మీరు ఎవరితో చేసినా సరే ఈ క్యారెక్టర్ నేను చేస్తాను అని చెప్పారు. ఓహో, ఇంకా మిగతా ఇద్దరు ఎవరన్నా నాకు తెలియదు కానీ ఎవరైనా నేను చేస్తానని ఆయన ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేసి మీరు నాకు మళ్ళీ టచ్ లో ఇప్పుడు మీకు ఇది ఓకే అయితే అప్పుడు నాకు చెప్పండి అన్నట్టు చెప్పారు అనమాట. అలా ఫస్ట్ రాజ్ కుమార్ గారు వచ్చారండి. తర్వాత ప్రొడ్యూసర్ గారికి కథ చెప్పిన తర్వాత కళ్యాణ్ని ఫోటో పంపించారు. తర్వాత ఒక రోజు కలిశాను, తనకి కథ చెప్పా, తనకి నచ్చింది, తను ఓకే డన్. సార్ కానీ సార్ వాళ్ళ పాప సరస్వతి గారు, సిస్టర్ సరస్వతి గారు అండ్ కళ్యాణ్ ముగ్గురు ఓకే అన్న తర్వాత ఇంకా ఆఫీస్లో ఉండి వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు సప్తగిరి అన్నను కలిసాను. అన్నను కలిసిన తర్వాత అన్న అప్పటికి ఏదో ఒక మూవీ ఒకటి రిలీజ్ అయ్యింది, కొంచెం ఆ ఎనర్జీతో ఉన్నారు. రావడమే ఏంటి కథ ఏంటి అని నాకు చెప్పు సింపుల్గా అంటే ఒక 40 minutes చెప్పానండి. చెప్పంగానే నాకు నచ్చింది, డన్ చేస్తాను. కానీ ఇది ఒక నువ్వు అంటే కొంచెం ఇందులో పాస్టర్ నా క్యారెక్టర్, దాన్ని నువ్వు అంటే ఒక మాడ్యులేషన్తో చెప్తున్నావు కదా, నేను డైలాగ్స్ తో చెప్పివ్వండి చెప్పిన. ఓకే, విత్ డైలాగ్ తోటి స్క్రిప్ట్ మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అలా చేస్తే నువ్వు ఎలా చెప్తున్నావో నేను అలా చేస్తా. దాంట్లో అయితే నేను అప్పుడప్పుడు ఒక్కోసారి మీటర్ దాటి వెళ్తా ఉంటాను, నువ్వే బ్రేక్ వేయాలని చెప్పారు. ఓకే, అసలు అంటే ఒక యాక్టర్ వచ్చి నేను ఒక్కొక్కసారి మీటర్ దాటి వెళ్తాను, నువ్వే బ్రేక్ వేయాలి అని చెప్పడం నిజంగా గ్రేట్ కదా. పైగా నేను ఒక 2-3 సినిమాలు చేసిన తర్వాత మధ్యలో ఎప్పుడైనా తర్వాత అనుకోండి అలా చెప్పినే ఉంటుంది. కానీ ఫస్ట్ సినిమా నేను ఎందుకు వినాలి డైరెక్టర్ మాట, క్యారెక్టర్ చెప్పు, దీన్ని నేను ఓన్ చేసుకుని ఇలా చేయగలుగుతాను అని కూడా చెప్పచ్చు. ఆ విషయంలో అయితే నేను బ్లెస్డ్. అంటే పవన్ కళ్యాణ్ తను కానీ, రాజ్ కుమార్ గారు కానీ, సప్తగిరి అన్న కానీ, వీళ్ళ ముగ్గురు ప్రధానంగా వీళ్ళ ముగ్గురు ఉన్నారు కదండి. వీళ్ళ ముగ్గురు నేను డైలాగులు ఎలా అనుకున్నాను, లేదంటే ఏ మాడ్యులేషన్తో అనుకున్నాను, లేదంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ ఎలా చేస్తే బాగుంటుంది అనుకున్నాను, అలాగే చేశారండి. నాకు ఆ విషయం అయితే చాలా హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు మీరు సినిమా చూసినప్పుడు ప్రేక్షకులందరూ నవ్వుతున్నారు ఒక సీన్కి అని అంటే ముగ్గురులో ఒకరినొకరు ఎక్కడ బీట్ చేయరండి, ఒకరికొకరు అంటే ముగ్గురు ఒక ప్యారల్ ఒక మీటర్ మీద వెళ్తా అన్నట్టు అనిపిస్తుంది మీకు. ఓకే,